టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావూస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అబ్జర్వేషన్ లెర్నింగ్ పరిశీలన అభ్యసనానికి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి, మనము ఏ రకంగా సమాధానాలు రాయాలి అనే దాని గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేస్తాను. అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటటువంటిది మన నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది. సాధారణంగా పిల్లలకు మనము రకరకాల అంశాలు నేర్పించేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్తో నేర్పించేటటువంటిది చాలా ప్రభావవంతమైంది అని చెప్తుంటాం మనం. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేటటువంటిది చాలా పవర్ఫుల్, ఎఫెక్టివ్ అని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. తర్వాత పిల్లలు తమకు తాముగా రకరకాల విషయాలను కనిపెట్టినప్పుడు చాలా బాగా గుర్తుంచుకుంటారు. కాబట్టి డిస్కవరీ లెర్నింగ్ను కూడా మనం డే టు డే లైఫ్లో బాగా ఎంకరేజ్ చేస్తుంటాం. ఆవిష్కరణ అభ్యసనము అనే పేరుతో దీన్ని పిలుస్తుంటాం మనం. అదే రకంగా పిల్లలు కొన్ని విషయాలు నేర్చుకునేటప్పుడు తప్పులు జరగడం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ను కూడా మనం ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. ఈ రకంగా రకరకాల అభ్యసన పద్ధతులను ఉపయోగించి పిల్లలకు రకరకాల విషయాలను మనం నేర్పిస్తుంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ను కావచ్చు, అబ్జర్వేషన్ లెర్నింగ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావచ్చు, ఇట్లా రకరకాల మెథడ్స్ను ఉపయోగిస్తున్నప్పుడు పిల్లలు నేరుగా అనుభవపూర్వకంగా నేర్చుకోవడం అనేది చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మనకు. అన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్తో నేర్పించడం అనేటటువంటిది సాధ్యం కాదు మనకు. కొన్ని సందర్భాల్లో అది చాలా ప్రమాదకరం కూడా. ఉదాహరణకు పిల్లలు ఈత నేర్చుకుంటున్నప్పుడు మనము డిస్కవరీ లెర్నింగ్ను లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ను ఉపయోగించడానికి వీలు లేదు. ఎలా ఈదాలి అన్న విషయాన్ని, అంటే స్విమ్మింగ్ ఎలా చేయాలి అన్న విషయాన్ని పిల్లలు తమకు తాముగా కనిపెట్టాలని మనం చూడకూడదు. లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పి కూడా మనం ఆశించకూడదు. ఈ సందర్భంలో మనం ఏం చేస్తామంటే పిల్లలకు అబ్జర్వేషన్ లెర్నింగ్ను ఎంకరేజ్ చేస్తాం. అంటే ఏ విధంగా స్విమ్ చేయాలి అన్నది పెద్దవాళ్ళు చూపిస్తూ పిల్లల్ని అదే ప్రవర్తనను రిపీట్ చేసేటట్లుగా చేస్తుంటాం. అదే రకంగా డ్రైవింగ్ను కనుక మనం తీసుకున్నట్లయితే ఒక కారును ఎలా నడపాలి అన్నదాన్ని ఒక వ్యక్తి నేర్చుకునేటప్పుడు ఇక్కడ కూడా డిస్కవరీ లెర్నింగ్ను మనము దృష్టిలోకి తీసుకోం. అదే రకంగా ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ కూడా ప్రాధాన్యత ఇవ్వం మనం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అబ్జర్వేషన్ లెర్నింగ్ మీదనే డిపెండ్ అవుతాం. మళ్ళీ ఇక్కడ ఒక డ్రైవింగ్ బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏ రకంగా డ్రైవింగ్ చేయాలనో మొదలు చూపిస్తాడు. దాని దృష్టిలో పెట్టుకొని క్రమక్రమంగా డ్రైవింగ్కి సంబంధించినటువంటి రకరకాల అంశాలను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే రకంగా మనము మెడిసిన్లో కనుక అబ్జర్వ్ చేసి చూసినట్లయితే డాక్టర్స్ తమ చదువులో భాగంగా సర్జరీ ఎలా చేయాలి అన్నదాన్ని నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ కూడా మనము డిస్కవరీ లెర్నింగ్ను కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ను కానీ ఉపయోగించాం. ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటే అబ్జర్వేషన్ లెర్నింగ్నే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఒక పేషెంట్కు సర్జరీ ఎలా చేయాలి అన్న విషయాన్ని డాక్టర్ కనుక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే లేదా డిస్కవరీ మెథడ్లో నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే అనేక మంది చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి మనకు. అంటే ఇది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మనం మళ్ళీ అబ్జర్వేషన్ లెర్నింగ్నే నమ్ముకుంటాం. ఒక సీనియర్ డాక్టరు సర్జరీ చేస్తున్నప్పుడు తను ఏ రకంగా సర్జరీ చేస్తున్నాడు అన్న విషయాన్ని జూనియర్ డాక్టర్స్ గమనించి అదే ప్రాసెస్ను వాళ్ళు కూడా రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్కు ఎలాంటి ఛాన్సు లేకుండా ఫస్ట్ ట్రయలే సక్సెస్ఫుల్ ట్రయల్ అయ్యేటట్లుగా చూస్తాం ఇలాంటి పరిస్థితుల్లో మనం. కాబట్టి పిల్లలు రకరకాల విషయాలను నేర్చుకునేటప్పుడు మనము అబ్జర్వేషన్ లెర్నింగ్కు అనేక సందర్భాల్లో ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి పిల్లలకు రకరకాల విలువలను మనం నేర్పించేటప్పుడు కథల రూపంలో పిల్లలకు విలువలను నేర్పేటటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తుంటాం. ఏ మహాత్మా గాంధీ గురించో మనం చెప్పడము, లేదా ఏ భగత్ సింగ్ గురించో మనం చెప్పడము, ఏ మదర్ తెరిసా గురించో మనం చెప్పడము అనేటటువంటి అంశం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మదర్ తెరిసా, భగత్ సింగ్ లేదా మహాత్మా గాంధీ జీవితాల నుంచి సార్వజనీనమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సల్ వాల్యూస్ ఏవైతే వాళ్ళు ప్రాక్టీస్ చేశారో, సేవ కావచ్చు, అహింస కావచ్చు,
దేశభక్తి కావచ్చు, ఇలాంటి రకరకాల అంశాలను మహానుభావులుగా మనం పిలువబడేటటువంటి గొప్ప వ్యక్తులు ఏవైతే ప్రాక్టీస్లో చేశారో వాటిని చూసి స్ఫూర్తి పొంది పిల్లలు కూడా అవే రకమైనటువంటి విలువలను పెంపొందించుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో పిల్లలకు మనము రకరకాల నీతి కథలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. మీకు పరీక్షలో ప్రశ్నలు అడిగేటప్పుడు ఏ రకంగా అడగొచ్చు అని చెప్పేసి అంటే, పిల్లలకు మనము ఈత నేర్పడానికి సరైనటువంటి బోధనా పద్ధతి అని చెప్పి ఇచ్చి ఆప్షన్స్ మీకు ఏమని ఇవ్వచ్చు, ట్రయల్ అండ్ ఎర్రర్, డిస్కవరీ లెర్నింగ్ అంటే యత్నదోష పద్ధతి, ఆవిష్కరణ అభ్యసనము, తర్వాత పరిశీలన అభ్యసనము, ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు మీకు అన్నట్టు. అంటే నిత్య జీవితంలో మనకు ప్రమాదకరమైనటువంటి విషయాలను నేర్చుకునేటప్పుడు, తర్వాత రిస్క్ తీసుకోవడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో మనకు అబ్జర్వేషన్ లెర్నింగ్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఎంతో దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి మనకు. ఆ తర్వాత మరో రకంగా ప్రశ్న మీకు ఎలా అడగవచ్చు అని చెప్పేసి అంటే, పిల్లలకు నీతి కథలను మనం బోధించడంలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది అని అడగవచ్చు అన్నట్టు. అంటే పిల్లలకు మనము నీతి కథలను బోధిస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏంది ఫైనల్గా అని చెప్పేసి అంటే, ఆ నీతి కథల్లో మనం చెప్పేటటువంటి విలువలు ఏవైతే ఉంటాయో ఆ విలువలను పిల్లలు తమ నిత్య జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాలి. అంటే ఒక కథ చెప్తున్నప్పుడు పిల్లలు అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విలువలను గుర్తించి తమ వ్యక్తిత్వంలో వాటిని ఒక భాగం చేసుకోవాలి అనే లక్ష్యంతో కథలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో ఇమిడి ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది, అభ్యసన సూత్రం ఏది అంటే పరిశీలన అభ్యసనం అన్నది గుర్తుంచుకోవాలి మీరు. ఈ రకంగా డే టు డే లైఫ్లో పరిశీలన ద్వారా అభ్యసనము అనేటటువంటి అభ్యసన సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక నిత్య జీవిత ఉదాహరణల ద్వారా కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలకు కూడా మీరు సిద్ధం కావడానికి ప్రయత్నం చేయండి. అబ్జర్వేషన్ లెర్నింగ్ గురించి, పరిశీలన అభ్యసనం గురించి ఇంకో వీడియోలో పూర్తి వివరాలు నేను ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను కూడా మీరు గమనించి చూడండి. డాక్టర్ రావూస్ క్లాస్ రూమ్ అనేటటువంటి యాప్లో ఈ లెర్నింగ్కు సంబంధించే కాకుండా టెట్కు ఉపయోగపడేటటువంటి రకరకాల అంశాల మీద స్టడీ మెటీరియల్ను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి డాక్టర్ రావూస్ క్లాస్ రూమ్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఇచ్చినటువంటి అంశాలను చదవడమే కాకుండా మోడల్ క్వశ్చన్స్ను కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ క్వశ్చన్స్ను కూడా ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రశ్న ఏ రకంగా వచ్చినప్పటికి కూడా మీరు ఎగ్జామినేషన్లో దానికి సమాధానం రాయగలుగుతారు.